1979లో కేవలం నీళ్ల కరువు వల్ల తిరుమల శ్రీవారి గుడిని మూసేయాలి అనుకున్నారని మీకు తెలుసా? ఆ తర్వాత జరిగిన అద్భుతం వింటే మీరు ఆశ్చర్యపోతారు. అప్పట్లో తిరుమలలో భయంకరమైన కరువు రావడం వల్ల గోగర్భం డ్యాం పూర్తిగా ఎండిపోయింది. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే కొన్నాళ్ల పాటు భక్తులను అనుమతించడం ఆపేయాలని టీటీడీ బోర్డు ఆలోచించింది. అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు మరియు ప్రధాన పూజారి వర్షాల కోసం వరుణ జపం చేయించాలని నిర్ణయించారు. అంతేకాదు ఈ పూజ జరిపించడానికి గొప్ప పండితులందరినీ ఆహ్వానించారు. కానీ పండితులకు ఆటంకాలు ఎదురై పూజకు ఎవరూ రాలేకపోయారు. దిక్కుతోచని స్థితిలో స్వామివారిని ఒక సంకేతం ఇవ్వమని ఆయన ప్రార్థించారు. సరిగ్గా నవంబర్ 7 అర్ధరాత్రి సమయంలో లాక్ చేసి ఉన్న గర్భగుడిలోని పెద్ద కంచు గంటలు ఎవరూ తాకకుండానే వాటంతటావే గట్టిగా మోగాయి. ఇది సాక్షాత్తు ఆ శ్రీవారి సంకేతం అని భావించి పండితులు 3 రోజులు నిష్టగా జపం చేశారు. 3వ రోజు సాయంత్రం ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. కానీ అకస్మాత్తుగా భయంకరమైన కుంభవృష్టి. విచిత్రం ఏంటంటే ఆ వర్షం కేవలం తిరుమల కొండల మీద మాత్రమే పడింది. కింద